ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన భార్యతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి తన భార్య కోసం కష్టపడి పనిచేసి డబ్బును తెచ్చి ఇచ్చేవాడు. అయితే ఆమె అతని కృషిని అర్థం చేసుకోకుండా ఇంకా ఎక్కువ కావాలని కోరుకునేది. ఆమె తన జీవితాన్ని తన స్నేహితులతో పోల్చుతూ, నా స్నేహితులందరూ తమ భర్తలతో కలిసి టూర్లకు వెళ్తారు, కానీ నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు అని అంటుండేది. ఆమె మాటలు అతనికి చాలా బాధను కలిగించేవి. కానీ అతను ప్రేమతో, నన్ను క్షమించు, నేను సరిపడా డబ్బు పొదుపు చేసి నిన్ను ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కి తీసుకెళ్తాను అని అతను చెప్పేవాడు. ఆమెను సంతోషపెట్టడానికి అతను ఇంకా కష్టపడి సెలవు కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా పని చేయడం ప్రారంభించాడు. ఆమె కోరుకున్న టూర్ కోసం డబ్బు పొదుపు చేయాలన్న ఆశతో అతను ఈ విధంగా కష్టపడ్డాడు. కానీ ఒకరోజు అతనికి ఈ పని భారం ఎక్కువైంది. అతను పనిచేస్తుండగానే శ్రమ కారణంగా మరణించాడు. అప్పుడు ఆమె తన మొండు వైఖరితో భర్తను ఒత్తిడికి గురిచేసి అతని మరణానికి కారణమైందని అర్థం చేసుకుని ఏడుస్తూ, నాకు పెద్ద పెద్ద బంగళాలు అవసరం లేదు, మనకున్న చిన్న ఇల్లు చాలు. నాకు ఖరీదైన బట్టలు లేకపోయినా చిరిగిన బట్టలు మాత్రం ఎప్పుడూ కట్టుకోలేదు. నేను విలాసవంతమైన రెస్టారెంట్లోకి వెళ్ళకపోయినా నన్నెప్పుడూ ఆకలితో ఉంచలేదు. ఇది నా తప్పు, నన్ను క్షమించు అని గుక్కపెట్టి ఏడ్చింది. మనిషి బతుకున్నప్పుడు వారి విలువ తెలియదంటారు, ఇందుకేనేమో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.